Hello everyone. Today topic is నెఫ్ట్, ఆర్టీజీఎస్ అండ్ ఐఎంపిఎస్. వాటి గురించి తెలుసుకొని వాటి మధ్యలో ఉన్న డిఫరెన్షియేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. యాక్చువల్గా ఇదేంటి అంటే ఒక అకౌంట్ నుంచి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఉంటుంది. దీని మినిమం ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి ₹1. మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్. బేస్డ్ ఆన్ ద అకౌంట్, కరెంట్ అకౌంట్ అయినా సేవింగ్ అకౌంట్స్ అయినా ఉంటాయి కదా, బేస్డ్ ఆన్ ద అకౌంట్స్ కస్టమర్ని బట్టి మనకి ఈ లిమిట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. పేమెంట్ ఆప్షన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లోనూ ఆన్లైన్లోనూ మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఉంటుంది. ఆన్లైన్లో అయితే మన పర్సన్ యొక్క బెనిఫిషియరీ డీటెయిల్స్ ఉంటాయి కదా, యాడ్ బెనిఫిషియరీలో కస్టమర్ యొక్క అకౌంట్ నెంబర్, డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ వాటిని ఎంటర్ చేసి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే మనం నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి ఫామ్స్ ఉంటాయి, నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ అనే ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ని ఫిలప్ చేసి మనకు కావాల్సిన అమౌంట్ పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెఫ్ట్ యొక్క సెటిల్మెంట్ టైం అనేది హాఫ్ అవర్లీ బేసిస్ నుంచి మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అవర్కి దీన్ని ఆర్బీఐ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఆర్బీఐ ఏం చేస్తుందంటే హాఫ్ అవర్ ఒక బ్యాచ్ లాగా చేసి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. సెటిల్మెంట్ అనేది హాఫ్ అవర్లీ అవుతుంది. పేమెంట్ ఆప్షన్ అనేది ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ అనేది బేస్డ్ ఆన్ ద కస్టమర్ ప్రొఫైల్ని బట్టి లిమిట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. మినిమం ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి ₹1.